అంటే రాహుల్ గాంధీ అనేటోడు పెద్ద ప్రజా బలం ఎక్కువ లేనివాడు. వైనాడులో గెలిచి అమేథీలో ఓడిపోయి ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గం కూడా గెలిచే ప్రసక్తి లేదు రాహుల్ గాంధీ అనేట ఆయన ఎప్పుడు అంటే పొద్దున్న లేస్తే ఇంట్లో ఉంటాడు, రాత్రి అయితే బార్లు పబ్బులలో తిరిగేటోడు వ్యక్తి ఆయన రాహుల్ గాంధీ. సో నరేంద్ర మోదీజీ గారు పొద్దున అంటే వారు ఇంచుమించు 4 గంటలు వేసి దేశం కోసం సుమారు 16 గంటలు పనిచేస్తాడు. అంటే 24 గంటల సమయం ఉంటే 16 గంటలు పనిచేసే వ్యక్తి కావాలా, లేకపోతే పబ్బులు బార్లలో తిరిగే వ్యక్తి కావాలనంటే తప్పకుండా ఎవరైనా కానీ మనకి దైవికంగా పనిచేసే వ్యక్తి నరేంద్ర మోదీజీ. సో వారే కావాలని మనం అనుకుంటాం. సో ఇక నరేంద్ర మోదీజీ అనుకుంటాం. ఇంకొకటి, నరేంద్ర మోదీజీ వారి పాలన చూస్తే, రాహుల్ గాంధీ వారి వ్యవహార శైలి చూస్తే, నరేంద్ర మోదీజీ పాలన అయితే ఒక సుభిక్షంగా ఒక రామరాజ్యంగా ఉంటుంది. సో రాహుల్ గాంధీ అనేట ఆయన ఇక పొద్దున్న లేస్తే ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు, ఆయన ఏం చేస్తాడో ఆయనకే అర్థం కాదు, ఆయన ఏం అంటే ఆయన బిహేవింగ్ సెన్సే సరిగ్గా ఎవరికి అర్థం కాదు. రాహుల్ గాంధీ ఒక వట్టిదే పప్పు మాటలు మాట్లాడతాడు. అప్పుడప్పుడే హిందీలో తిరుగుతాడు, అప్పుడప్పుడే భారతదేశాన్ని తిరుగుతాడు. ఒక్కొక్కసారి అటేటో మన ఇంగ్లాండ్ పోయిండు, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ పోయి భారతదేశాన్ని తిరుగుతుండు. ఆయన ఎందుకు తిరుగుతుండో ఆయనకే తెలియదు. సో అది రాహుల్ గాంధీకి ప్రజలు తరఫున అయితే ప్రజలు ఎవరైతే ఓటేయారు. ఎవరెవరు వస్తారు బాగా మనకెందుకు ఇప్పుడు దైవికంగా ఉన్నావు, సివిల్ ఉంటే సెంటర్ ఎట్లా మోడీ వస్తాడు, వాళ్ళ దాంట్లో లేదల్లా. ఇవన్నీ మనకెందుకు? ఇప్పుడు ధర్మం కోసం పనిచేసేవాడు, ప్రపంచానికి తెలిసినవాడు మోడీయే. మొన్న సముద్రంలో పోయి శ్రీకృష్ణ జన్మస్థానానికి శ్రీకృష్ణ నగరానికి పోయిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు ఉన్నారా? స్వతంత్రం వచ్చిన కాంచి స్వతంత్రం పూర్వం ఎవరు ఉన్నారా? ఆ వయసులో ఆ ఏజ్లో అంత సాహసం చేసి ధర్మం కోసం సముద్రం అట్టాడు భాగాన్ని పోయిన ఒక మహాయోగి, మహా తపస్వి, మహాభక్తుడు, అంతటికన్నా దేశానికి కావాల్సిన ప్రధానమంత్రి కూడా ఉన్నారా? అన్నప్పుడు వస్తాడు, రావాలి. నేను కోరుకునేది ప్రతి 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 ఆత్మ కొట్టుకుంటుంది. శ్రీకృష్ణుడే ప్రతి ఒక్క హృదయంలో పోయి ఆయన మళ్ళీ గెలిపిస్తాడు. రాష్ట్ర రాజకీయాలు వేరు, మంచి రాష్ట్రంలో కూడా మంచి మార్పు వచ్చింది, రావాలి కూడా. ఎందుకంటే ఎవరికైనా అవకాశాలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు మోదీ విషయంలో అవకాశం ఇవ్వడానికి వేరే వాళ్ళు ఇంకంతకన్నా మంచి స్థాయిలో ఎవరు లేరు ఇక్కడ. ఇవన్నీ మనకి ఎందుకమ్మా? అవన్నీ వీళ్ళు సరిపోరు, వాళ్ళు సరిపోరు, మనకి ఎందుకు చెప్పు? నీకు పూరి కావాలన్నా, ఇడ్లీ కావాలన్నా అంటే కాదు స్వామి. నీకు పూరి కావాలన్నా, ఇడ్లీ కావాలంటే ఎవరైనా సరే పూరియే కావాలంటారు, ఇడ్లీతో కొద్దిగా ఆలోచిస్తారు అంతే. అరే నేను 1, 2 కాదు, ఇంకక్కడ కనబడుతుంది, దర్శనీకం కనబడుతుంది. ప్రపంచం వణుకుతుంది అలా మోడీని చూస్తే, భారతదేశాన్ని చూస్తే. ఎందుకు? అంత స్ట్రాంగ్ వ్యక్తి. ఈ విషయం నన్ను కాదు అడిగేది, నువ్వు ఒక ఆర్మీలో పనిచేసే వ్యక్తిని అడుగు. మోడీకి పూర్వం భారత ఆర్మీ ఎలా ఉంది, ప్రస్తుతం భారత ఆర్మీ ఎలా ఉంది? మోడీకి పూర్వం ప్రపంచ దేశాలతో మన భారతదేశం మైత్రి ఎట్లా ఉంది, మోడీ వచ్చిన తర్వాత మైత్రి ఎట్లా ఉంది? మోడీకి పూర్వం వచ్చినటువంటి మహారోగాల గురించి, ప్రపంచం నుంచి మనం మందులు అడుక్కునే స్థాయి ఉండే, మోడీ వచ్చిన తర్వాత ప్రపంచానికి మందులు ఇచ్చే స్థాయికి అది నువ్వు, అంతేనే కదా. ఇది ఆయన అందరి గురించి చేస్తుండే. దేశంలో ప్రజలు కావాలి, మనకి ప్రజలు క్షేమంగా ఉంటే రాజు మంచోడితే ప్రజలు క్షేమంగా ఉంటారు, అంతే. అంతేగాని రాజకీయాలు కాదు. దేశం స్ట్రాంగ్ ఉండాలంటే మంచి నాయకత్వం కావాలి. అందరు జనాలే ఉన్నారు, ప్రతి హృదయంలో అదే ఉంది, అదే అవుతుంది. రేపు మొన్న రేవంత్ రెడ్డి విషయంలో ఎట్లా అయిందో రేపు మోడీ విషయంలో కూడా అట్నే అవుతుంది. ఓం నమ శివాయ సర్వభూత హితేరత. ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, ఎట్లా అది అధికారంలోకి వచ్చింది అనేది 10 మందికి తెలిసిపోయింది. ఒకప్పుడు ఎట్లా అన్నారు, మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, అగేనిస్ట్గా చేసి మేము ఈ పథకాలు ఇస్తాము, ఆ పథకాలు ఇస్తాము, మహాలక్ష్మి అన్నారు, గృహజ్యోతి అన్నారు. ఇప్పుడు దళిత బంధు చూసేయలేదు. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? వాళ్ళే అగమ్య గోచరంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే అనుకోలేదు మేము అధికారంలోకి వస్తా అని. అధికారంలో రామనే అడ్డగోలు ఏదైతే ఇప్పుడు మన హరీష్ రావు గారు చెప్పినట్టు, దాదాపు కడియం శ్రీహరి కానీ హరీష్ రావు మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మినిమం ఒక 4-5 పథకాలకే దగ్గర 1,20,000 కోట్లు కావాలంట. మరి ఈ ప్రభుత్వం ఎక్కడి నుండి తీసుకొస్తుంది? అసలు దానికి ఒక కార్యాచరణ అనేది ఆచరణలో లేదు.
ఏది ఉన్నా కూడా ఏమంటున్నారు, మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఈ జూటా మాటలతోనే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా. కాకపోతే ఇప్పుడు ప్రజలకు మంచి అదే ఎంపీ ఎలక్షన్స్కి గురించి నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఓటేయమండి. ఆల్రెడీ మేము ఓటేసి మోసపోయినాం. ఎందుకంటే ఇప్పుడు మా గవర్నమెంట్లో ఏం పథకాలు ఉన్నాయో ఏం పథకాలు లేవు మీకు అర్థమైపోయింది. అసలు ప్రజలలో ఒక గందరగోళం అనేది సృష్టించి ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి ఎవరు ఉంటారో కూడా వాళ్ళకి తెలియదు. కాకపోతే ఇది ఏంటంటే వీళ్ళు ఒక 2 నెలల్లో మన ఎంపీ ఎలక్షన్స్ వచ్చేది ఉంది కాబట్టి, అంటే 2 నెలల ఏప్రిల్లో ఎప్పుడు అవుతుందో ఆ ఎలక్షన్స్ వరకు వీళ్ళు కాలయాపన చేస్తున్నారు ముందుగా. కాబట్టి పక్కా మళ్ళీ వచ్చేది మాకు తెరాస ప్రభుత్వమే ఇక్కడ నెక్స్ట్. కాకపోతే ఎంపీ ఎలక్షన్స్ కూలగొడతామా అనేది వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నాం. ఇప్పటికీ కూలగొట్టడం అంటే వాళ్ళు చేసేలా చేసుకుంటే మేము ఏం చేయలేం. కాకపోతే ఎంపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే మాత్రం పక్కా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ. ఎందుకంటే సరే ఇప్పుడు మేము స్టేట్లో ఏమేమి చేసిందో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఒకసారి మోసపోయినాం. మళ్ళీ రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ కదండి, ఇప్పటిదాకా మాట్లాడేది కాంగ్రెస్ గురించే కదా. మోడీకి రమ్మని కాదు, మేమైతే ఎంపీ ఎలక్షన్స్కు మేము బీఆర్ఎస్ ప్రభుత్వంకి వేస్తాము. ఇక వాళ్ళు మోడీ వస్తారా, లేకుంటే రాహుల్ గాంధీ వస్తారా, లేకుంటే ఇంకెవరు వస్తారో వాళ్ళకే సీట్లు తెలియదు. కాబట్టి మేము ఇక్కడ ఎంపీ ఎలక్షన్ మల్కాజ్గిరిలో మాత్రం పక్కా మేము రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరున్నా వాళ్ళను మెజారిటీ స్థానాలతో గెలిపించుకుంటామని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. మల్కాజ్గిరిలో బీజేపీ నుంచి 25 నిలబడుతుండ్రు, కాంగ్రెస్ నుంచి ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు డిక్లేర్ అయ్యారు, బీఆర్ఎస్ నుంచి భద్రారెడ్డి అంటారు. ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది మల్కాజ్గిరిలో? బీజేపీ ఈటెల రాజేందర్. ఎందుకన్నా? అంటే బీజేపీ ఉంటేనే కొద్దిగా మనకు సేఫ్టీ ఉంటుందని దాని గురించి. పథకాలు గితకాలు మోడీవి కరోనా టైంలో అందరికి 2000 ఇచ్చింది బీజేపీ. మోడీ ఎందుకు ఏం నచ్చింది మోడీ? ఇంకా మోడీ పాలన నచ్చింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాము. పక్కా ఈ మల్కాజ్గిరిలో బీజేపీ కంపల్సరీ. ఇక్కడ మల్కాజ్గిరిలో అటు బీజేపీ కాంగ్రెస్ కూడా వస్తున్నాయి. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఫిక్స్ అయిపోయారు. ఎంపీ ఎంపీ ఎలక్షన్ ఎవరు వస్తారన్న మల్కాజ్గిరిలో? బీజేపీ వస్తుంది. ఎందుకన్నా? సెంట్రల్గా బీజేపీ వస్తుంది. సెంట్రల్ మోడీ అందరికీ అంతే. మోడీ పథకాలు అంటారా లేకపోతే ఈటెల రాజేందర్? మొత్తానికి ఈ కాంగ్రెస్ కాదు కానీ బీజేపీ వస్తుందని. అదే బీజేపీ మంచిగా చేస్తుండు కాబట్టి ఈటెల రాజేందర్ నిలబడతారు బీజేపీ. వస్తాడు, గెలుస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు నిలబడతా అంటారు, భద్రారెడ్డి నిలబడతారు. అంటే అతను ఎవరో తెలియదు కదా, అతని క్యారెక్టర్ ఏదో తెలియదు, అతను ఎలాంటి వాడో కూడా తెలియదు కదా. ఈటెలలో ఏం నచ్చింది? ఇటల్లో అంటే మంచితనం నచ్చింది, మంచి చేసే అభివృద్ధి చేసే పనులు నచ్చింది. అది నేనైతే మోదీకే ఇస్తాను ఓటు. ఈటెల రాజేందర్ మోడీ నుంచి ఇస్తారా? మోదీకే ఇస్తానా. ఎందుకు? మోదీనే చేస్తారన్న. ఏం చేసిండు మోడీ? మోదీ చేస్తారన్న, బాగా చేస్తారు వాడు. నచ్చిందా మోడీ? నచ్చిందన్న. రాహుల్ గాంధీ వద్దా? వద్దన్నా, మనకి మోదీయే కావాలన్నా. అన్న నువ్వు ఎవరు కావాలన్నా, మోడీ రాహుల్ గాంధీ? మోడీ అన్న దగ్గరకు వచ్చి భయపడుతున్నావు అన్న ఎవరు కావాలి, మోడీ రాహుల్ గాంధీ? మోడీ అన్న ఎందుకు? అన్న అతనంటే పని చేస్తారన్న, ఇతనన్నా ఏం చేసినా ఇది చేస్తా అని చెప్తున్నారు కానీ ఎవరేం చక్కగా పని చేస్తలే. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ నిలబడుతున్నారు. అన్న బీజేపీ అన్న పక్క అన్న వస్తుంది అన్న, మేమైతే బీజేపీ ఓటేస్తాం. పక్క వస్తుంది, దాన్ని అయితే మార్పేలేదు. మా అందరి ఓటైతే బీజేపీకి. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ వస్తుంది. అటు కాంగ్రెస్ కూడా ఒక క్యాండిడేట్ భద్రారెడ్డి అంటారు, రేవంత్ రెడ్డి కూడా, రేవంత్ రెడ్డి తమ్ముడు. ఎవరు వస్తే బాగుంటుంది? సో ప్రజెంట్ అయితే ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ అంటే ఎక్కువ ముందైతే ఎక్కువ ప్రియం ఈటెల రాజేందర్ అంటున్నారు కదా. సో మేబీ ఒకవేళ రావచ్చు ఆయన, అంటే ప్రీవియస్ నుంచి వర్క్ చేస్తున్నాడు కదా మంచి బాగా. సో ప్రజల్లో చాలామంది తెలిసి ఉన్నాడు, ఎక్కువ తెలిసిన పనులు కూడా. అంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినా కూడా ఇండిపెండెంట్గా వచ్చిన వర్క్ కూడా బాగా చేస్తాడు అని చెప్పేసి అని మనం, కాబట్టి ప్రజల అభిప్రాయం కూడా అట్నే ఉంటుందని అనుకుంటారు చాలా వరకు. మోడీ రాహుల్ గాంధీ? ఈ మోడీ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉంటే చేంజ్ అవుతే బెటర్. గవర్నమెంట్ అనేది చేంజ్ అవుతే బెటర్, ఎప్పటికీ వాళ్ళే కాకుండా కొంచెం చేంజ్ అయితే బాగుంటుంది. మల్కాజ్గిరి సెగ్మెంట్ వచ్చేసి బీజేపీ కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ 3 పార్టీలు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తుంది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మల్కాజ్గిరి? కాంగ్రెస్ కలిసి వచ్చే అవకాశాలు అయితే లేవు. మొన్న ఎలక్షన్లతో అసెంబ్లీ ఎలక్షన్లతోటే వాళ్ళకు మునపడం వస్తుంది. ఎందుకంటే ఆయన చేసే పాలన అట్లా ఉన్నది.
చెప్పింది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళకి ఈ కాంగ్రెస్కి వేసే అవకాశాలు లేవు ఓటర్స్ కూడా ఎవరు. బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వేసే అవకాశాలు లేవు. ఏదన్నా ఏదేస్తారు మీరేమనుకుంటారు? ఏదేస్తారు క్యాండిడేట్ ఈటల రాజేందర్ ఉన్నాడు బీజేపీ, ఇంకా టీఆర్ఎస్ కి భద్రారెడ్డి అంటారు. అవును. ఏ వ్యక్తుల మధ్య అంటే ఈయన సీనియర్, ఆయన కొత్త ఆయన కాబట్టి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎవరికి వాళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ దగ్గర పోటీ ఏం లేదు. ఇక్కడ మల్కాజ్గిరిలో వచ్చేసి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. కాంగ్రెస్కి అయితే లేదు. గెలిచింది కదా ఇక్కడ. గెలిచే అన్ని మాయమాటలు చెప్పి గెలుస్తున్నాడు ఆయన. ప్రజల కోసం అయితే ఏం చేసింది అయితే లేదు కదా. ఆ రోజు ఒక మాట మాట్లాడుతుండే, ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన. మరి రెండింటిలో ఏదైనా బీఆర్ఎస్ అన్నా లేకపోతే బీజేపీ? బీజేపీ అన్న ఏదైనా కన్ఫర్మ్. ఈ రెండిట్ల మధ్యనే అటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ నిలబడ్డాడు, ఇటు వస్తే టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ప్రకటించలేదు, కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడైతే ఈటల రాజేందర్ బాగా జరుగుతుంది, ఎవరు చేస్తారండి? ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుందని ఓపు ఉంది. ఇంతకుముందు గెలిపించారు కదా ఒకసారి అవును, రేవంత్ రెడ్డి. ఈటల రాజేందర్ కూడా మోడీ చెప్పలేము ప్రజా తీర్పు ఎట్లుంటుందో. మీరేంటంటే మేము ఏంటంటే ఇక మనకి ఈడ ఓట్లు లేవు. మెయిన్ మీ అభిప్రాయం మోడీ కావన్నా రాహుల్ గాంధీ కావన్నా? చెప్పరా, మనకు అంత నాలెడ్జ్ లేదులే. మామూలుగా పిఎం పోలేదు, 10 సంవత్సరాల నుంచి మోడీ పాలిస్తుంది. మోడే బాగుంది అనుకో ఇప్పుడు ప్రస్తుతానికి, మంచిగానే చేస్తాం. రామ మందిర్ గురించి అని కాదు, పరిపాలన బాగుంది. మోడీకి అంటే వీళ్ళు కూడా బీజేపీ వస్తుంది అంటారా? ఈడ కాంగ్రెసే రావచ్చు. కజగిరియా ఎంపీ ఎంపీగా ఈటల రాజేందర్ నిలబడుతుంది. కాంగ్రెస్ వచ్చినట్టుంది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చినట్టు. పవర్లో లోకల్లో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ వచ్చినట్టుంది. ఇప్పుడు మోడీ కావన్నా లేకపోతే రాహుల్ గాంధీ కావన్నా? ఇప్పుడు లోకల్లో ఎవరు ఉంటారో వాళ్ళే వస్తే బాగుంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. నేషనల్ లెవెల్లో పార్టీ నేషనల్ లెవెల్లో ఇప్పుడు లోకల్ మన కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ వస్తే మళ్ళీ లోకల్లో డెవలప్మెంట్ ఉంటుంది. సెంట్రల్లో మళ్ళీ మోదీ వస్తే మోడీ వచ్చే అవకాశం ఉందంటారు. ఉండొచ్చు మేబీ. సెంట్రల్ లెవెల్ బాగుంటుంది మరి. మోడీ ఇప్పుడు మోడీ పాలన 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ మన లోకల్ మన తెలంగాణకి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, కాంగ్రెస్ వస్తే మన డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు సెంట్రల్ వాళ్ళు నార్త్ సైడ్లోనే చూసుకుంటారు, మన సౌత్ సైడ్లో మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు, అంతే. మల్కాజ్గిరిలో ఎట్లుంది పరిస్థితి? ఏ పార్టీ గెలిచే అవకాశం? అటు బీజేపీ నుంచి ఈటల నిలబడుతారు, కాంగ్రెస్ పార్టీ క్లారిటీ కానీ వాళ్ళ తమ్ముడు అని చెప్పేసి పేరు వస్తుంది. ఇటు చూస్తారంటే అటు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా క్లారిటీ కానీ. ఇప్పుడు ఉన్న ఈటల కావచ్చు, రేపు ఇప్పుడున్న పరిస్థితిలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూస్తే గత ప్రభుత్వంలో భారత రాష్ట్ర సమితి నుంచి మనకు మల్లారెడ్డి గారి అల్లుడు పోటీ చేసిండు. లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. వారు మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ నుంచి ఇక్కడ పోటీ చేసి ఏదో ప్రశ్నించే గొంతుగా అనే విధంగా ఒక ఉండాలి, పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుగా కానీ రాష్ట్రంలో కానీ ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలి కాబట్టి ఒకసారి గెలిపించారు. వారు ఇది వరకు మాత్రం అందుబాటులో లేరు. కరోనా టైంలోనే కానీ, ఆఫ్టర్ కరోనా, పోస్ట్ కరోనా, ప్రీ కరోనా కూడా వారు ఇదివరకు అందుబాటులో లేరు. ప్రజలకు కూడా ఏ రోజు కూడా వాళ్ళు అందుబాటులో లేరు. ఈ రోజు కూడా వారు ఎంపీ ల్యాడ్స్ కూడా వారు ఎవరికి ఉపయోగపడే కూడా తెలియదు. సో ఎంపీ ల్యాడ్స్ కూడా ఎక్కడ ఉపయోగించడం అనేది కూడా మిగులు బడ్జెట్ కిందనే ఉండిపోయింది. సో తర్వాత మళ్ళా ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఈటల రాజేందర్ గారికి ప్రజాబలం వారికి చాలా ఉంది. వారు ఇదివరకు 7 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి. సో కాబట్టి వారు ఉంటే లోకల్ ఇష్యూస్ కూడా తొందర సార్ట్అవుట్ అవుతాయి, తొందరగా కూడా అవకాశానికి తొందరగా సార్ట్అవుట్ అవుతాయి. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే మామూలుగా పరిశుభ్రత కానీ, లేకపోతే గ్రీనరీ కానీ, లేకపోతే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏమేమైతే అభివృద్ధి పనులు ఉన్నాయో వారు ముందుకు నడుపుతారు. ప్రధానమంత్రి దగ్గర ఫైల్ పెట్టేసి వారు బడ్జెట్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతారు. సో అందరు బ్రహ్మరథం పడుతురు భారతీయ జనతా పార్టీకి.